టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్. గాలి పెద్దగా తీసుకోండి. గాలి మెల్లిగా వదలండి. జెంట్లీ రిలాక్స్. Take a deep breath in. Take a deep breath in. Gently relax. Gently relax. Mute yourself. Mute yourself. So 5 times. Do it for 5 times. 5 సార్లు ఇలా చేయండి. Do it for 5 times. Take a deep breath in. As you take deep breath, ఒక గాలి తీసుకునే గాలి ఫ్రమ్ స్పైన్ బోన్ టెయిల్ అంటే కింది నుంచి పైన హెడ్ వరకు తీసుకుంటూ ఉండే గాలి పై దాకా వస్తూ ఉండే ఫీలింగ్ పెట్టుకోండి. యాజ్ యూ ఇన్హేల్, ఫీల్ దట్ the hair or oxygen is moving from tailbone of the spine to the neck. కింద స్పైన్ భాగంలో నుంచి పైన దాకా గాలి వెళుతూ ఉండే భావన కలిగించుకోండి. అలాగే వదులుతూ ఉండే గాలి పైన మెడకాడ నుంచి కింద స్పైన్ బోన్ వరకు గాలి వెళ్ళిపోతూ ఉంది అని ఆ ఫీలింగ్ పెట్టుకోండి. సో యాజ్ యూ ఇన్హేల్, యాజ్ యూ ఎక్సేల్, ఈ రెండు స్పైన్ బోన్లో పైన నుంచి కింది దాకా అవుతూ ఉంది అని ఫీల్ అవ్వండి. ఫీల్ ఇట్. Five times. అలా ఆలోచిస్తూ థింక్ దట్ ఆల్ ద నెగటివ్ థింగ్స్ just leaving away from your body through the spine, entire spine. And మీరు తీసుకుంటూ ఉండే గాలిలో ఫ్రెష్ ఎయిర్ స్పైనల్ కాలమ్ మొత్తం నిండిపోతూ ఉంది, కంప్లీట్గా నిండిపోతుంది. రిలాక్స్ యువర్ బాడీ. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ బాడీ. ఓల్ శరీరంని రిలాక్స్ చేయండి. పైన నుంచి కింది వరకు రిలాక్స్ అవ్వండి. ఫోన్ ఇంకా కూడా ఒక చోట పెట్టలేదు అంటే ఫోన్ ఒక చోట పెట్టేసేయండి. దిస్ ఈస్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
ఓంకారం పలుకుతూ ఉండండి. ఇలా మనము ఓంకారం అంటున్నాం. అలాగే కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్ అండ్ టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్ అండ్ డీప్ బ్రెత్ అవుట్. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. గాలి తీసుకుంటూ whole body is getting relaxed, completely relaxed, completely relaxed. Take a deep breath in, deep breath out. ఇప్పుడు మనము ఒక మంచి బ్యూటిఫుల్ హవాయి ఏన్షియంట్ ట్రెడిషన్ సైన్స్ ప్రూవన్ మెథడ్ అది. అక్కడ 4 లైన్స్ చెప్పడం జరుగుతుంది. దిస్ 4 lines have changed thousands and thousands and millions of people lives. It is joke కాదు ఇది. This is really healed many people. Just 4 lines. So keep your one hand on the హార్ట్ ప్లేస్లో మీ కుడి చేయిని హార్ట్ ప్లేస్ పైన చేయి పెట్టండి. జస్ట్ రబ్ ఇట్, జస్ట్ రబ్ ఇట్, జస్ట్ రబ్ ఇట్. యాజ్ యూ రబ్, we need to tell these 4 words. I am sorry, kindly forgive me, thank you, and I love you. చెప్పండి, I am sorry. So we are doing it for 21 times. ఇది చెబుతూ ఉండంగా, if our emotions flow, let it flow.
Kindly forgive me. Thank you. And I love you. I'm sorry, Girija. Kindly forgive me. Thank you. And I love you. I'm sorry, Girija. Kindly forgive me. Thank you. And I love you. I'm sorry, Girija. Kindly forgive me. Thank you. And I love you. I'm sorry, Girija. Kindly forgive me. Thank you. I truly, truly love you. I'm sorry, Girija. I couldn't hear you. నేను వినిపించుకోలేదు మీరు చెప్పినప్పుడు. కైండ్లీ నన్ను క్షమించండి. నాకు మీరంటే చాలా ఇష్టం. ఐఎమ్ సారీ గిరిజ. మీరు చెప్పేది ఏమాత్రము నేను వినలేదు. మీరు చెప్పింది కరెక్ట్. కైండ్లీ నన్ను క్షమించు. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ గిరిజ. నువ్వు చెప్పే మాట నేను వినలేదు. కైండ్లీ ఫర్గివ్ మీ. Thank you. And I truly, truly love you. So, as you keep doing this one, let whatever emotion, let it flow. Let it flow. ఇప్పుడు మెల్లిగా మెల్లిగా soothe your heart. Take a deep breath in. Deep breath out. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్. లీవ్ ఇట్ స్లోలీ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మెల్లిగా 4 ఫింగర్స్ని మన కుడి చెయ్యి ఫింగర్స్ 4 ఫింగర్స్ జస్ట్ కీప్ ఇట్ ఆన్ ద ఫోర్ హెడ్ పైన అలా జస్ట్ పెట్టి జస్ట్ పైకి ఇలా రుద్దుతామన్నమాట. గట్టిగా రుద్దకూడదు. జస్ట్ నార్మల్ టచ్. ఇట్ ఈస్ జస్ట్ ద టచ్ వీఆర్ డూయింగ్, నాట్ ఎగ్జాక్ట్లీ రబ్బింగ్. జస్ట్ టచ్. క్లోజ్ యువర్ ఐస్. Close your eyes. Remove that all the baggage from the head. Just remove all the baggage from the head as you rub all your emotions. అంతా వెళ్ళిపోతుంది మీలో నుంచి. As you touch, as you rub, all the emotions are just going away from you. Just touch it. Just rub it off. You are feeling so lighter. ఎంతో లైట్గా నెమ్మదిగా అనిపిస్తుంది. Just keep rubbing. Just keep rubbing. Just keep rubbing. Just a touch feeling. గట్టిగా రుద్దదండి. It is just the touch we are doing. So as you are doing, all the emotions, bad emotions, is just going away from you. Your body is totally getting healed. It's totally getting healed. So as you are moving these hands, the energy levels స్లోగా స్పేస్ వస్తుంది బ్రెయిన్లో. విత్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ యాజ్ యూ టచ్. ఆ ఎనర్జీ ఇట్ ఈస్ జస్ట్ ఫ్లోయింగ్ త్రూ యువర్ nose. So just rub your hands onto the nose
ముక్కుపైకి చేతులు నెమ్మదిగా తీసుకురండి. తర్వాత మన బ్యాగేజ్‌ని మనం ఫ్రీ చేసుకుందాము. బ్యాగుని ఎక్కువ మోస్తా ఉంటే శరీరానికి బరువు ఎక్కువ అవుతుంది. అందుకు మనమే వాళ్ళకి ఐ యామ్ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. మనం ఇది ఎంత చెప్పుకుంటామో లోపల అంత మనకు హ్యాపీనెస్, అంత మనకు హీలింగ్ పవర్ పెరుగుతుంది. ఎంత చెప్తామో అంత మనకు హీలింగ్ పవర్ బాడీలో పెరుగుతుంది. ఎంత మనం పెంచుకుంటామో బాడీలో హీలింగ్ పవర్, అంత మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకు అంటే టోటల్గా రిలీజ్ అయిపోయింది బాడీ, చాలా హ్యాపీగా ఉంటాము.
విల్ హీల్. సో మనం ఎవరిని చేంజ్ చేయలేము కాబట్టి ప్రతిసారి ప్రతి పని చోట మనకు నచ్చినోళ్ళు నచ్చనోళ్ళు మనకు ఒకవేళ మనమే ఏదో సాధించాము అని అహంకారం గాని లేక నాకెందుకు ఇలా జరిగింది అని ఏది ఉన్నా కూడా మనం భగవంతునికి ఐఎమ్ సారీ, నేను తెలిసి తెలియక ఏదో ఒక తప్పు చేశాను కాబట్టి అది అలా జరుగుతూ ఉంది. ఆ ఈవెంట్ కానీ ఏది కూడా తెలిసి తెలియని నా బాడీని ఏదో చేశాను, అందుకే అది కూడా నా మాట వినట్లేదు. అందుకు ఐఎమ్ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ సో ఐ ట్రూలీ ట్రూలీ లవ్ యూ. నా శరీరం బాగుంది బాలేదు ఎలా ఉన్నా కూడా ఇట్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ మీ. సో ఈ రోజు అది నేను ఏ ఫుడ్ పెట్టానో ఎలా చేశానో తెలియదు, అది మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది. సో ఫస్ట్ నన్ను నేను సారీ చెప్పుకుంటాం ఫర్ గివింగ్ రాంగ్ థింగ్స్ టు మై బాడీ. ఐఎమ్ సారీ గిరిజా, కైండ్లీ ఫర్గివ్ మీ, ఐ డింట్ గివ్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ, దట్స్ వై యు ఆర్ పర్ఫార్మింగ్ దట్ లైక్ దట్. I'm thank you so much for understanding me. I truly truly love you. ఇప్పటి నుంచి నేను నీ కోసం కేర్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎదుటి మనిషి తప్పు చేసిన ఐఎమ్ సారీ, నేను నీ బ్యాగ్ని ఎత్తుకుపోవడానికి ఈ ప్రపంచానికి రాలేదు. ఐ డెంట్ కమ్ టు టేక్ యువర్ బ్యాగ్ ఆన్ టు దిస్ వరల్డ్. ఐ జస్ట్ వాంట్ టు రిలీజ్ దట్ బ్యాగ్. యూ బీ యువర్ వే, ఐ విల్ బీ మై వే. సో ఐఎమ్ సారీ విత్ మై నాలెడ్జ్ ఆర్ వితౌట్ మై నాలెడ్జ్ నేను మిమ్మల్ని హర్ట్ చేశాను. త్రూ మై వర్డ్స్ ఆర్ త్రూ మై ఫీలింగ్స్ ఆర్ త్రూ మై యాక్షన్స్ ఐ హ్యావ్ హర్ట్ యూ. ఐ డోంట్ వాంట్ టు క్యారీ దట్ బ్యాగేజ్. ఐ am so sorry. Kindly forgive me and thank you and I truly truly love you. ఆ పర్సన్ అది విన్నా వినకపోయినా అతనిలో అహంకారం పెరిగినా మనలో బ్యాగ్ రిలీజ్ అయింది. సో వీఆర్ రెడీ టు రిసీవ్ యూనివర్స్ ఏదైతే ఇస్తుందో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వి గాట్ సో మచ్ ఆఫ్ ప్లేస్ నౌ, సో మచ్ ఆఫ్ ప్లేస్ నౌ. సో లెట్ us రిలీజ్. ఎప్పుడైనా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనము ఈ సెంటెన్స్ని చెప్పుతూ ఉందాము. ఐఎమ్ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ. నాలో ఏ అహంకారం వచ్చినా ఐఎమ్ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ ట్రూలీ ట్రూలీ లవ్ యూ. I just came into this world to finish the job what you have allotted to me. That's it. So if I am taking any impressions from this world, I am sorry. Kindly forgive me. Thank you. I truly, truly love you for making me aware of all these things. I am sorry. Kindly forgive me. I am sorry. Kindly forgive me. These 4 lines have done magics in healing. These 4 lines have done magics in everyone's life. This is science proven methods. So start using. ఈ 4 లైన్స్ని మనము ఎక్కువగా వాడుతూ ఉందాం. ఎక్కడ మనం హర్ట్ అయినా మనం వాడదాము. మనకు బయటికి చెప్పడానికి ఇబ్బందిగా ఉందంటే అట్లీస్ట్ విల్ కీప్ ఇట్ ఇన్సైడ్. విల్ టెల్ టు ఇన్సైడ్ అవర్ సెల్ఫ్స్. We will release that baggage. God knows what is good for us. So maybe some areas he is not giving, some areas he will be giving. So let us be open so the universe gives lot of things. Now take a deep breath in, deep breath out. Completely relaxed, completely relaxed. Completely relaxed. జస్ట్ కాళ్ళు కదిలించండి.
నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. నేను నాకు తప్పితే. ఈ శరీరం కూడా నాది కాదు. జస్ట్ తలలో ఇది నాది, నా పిల్లలు, నా నా భర్త, నా ఆస్తి, ఇది నా కోసం నేను తింటున్నాను, ఇది నాది, ఇది వాళ్ళది, నా దాంట్లో వాళ్ళు ఎందుకు పెట్టారు. లెట్ us remove all these packages. Whenever you feel, whenever you do something, just come and say to yourself, whenever you are getting fear, ఏదైనా పని చేయాలంటే భయం వస్తుంది, you are getting fear, you are not able to take the decision, or you are not able to face that person, ఆ పర్సన్ ని చూడాలంటే భయం వేస్తుంది, you tell to yourself, I am sorry, kindly forgive me, thank you and so on. I am sorry, kindly. ఈ పదాలు యూజ్ చేసుకుంటూ లోపల మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వైబ్రేషన్స్ ఆ వ్యక్తిలో కూడా మారుతాయి క్రమేణంగా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ హీలింగ్ టెక్నిక్. ప్లీజ్ ఫాలో దిస్ వన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఏ అహంకారం ఉన్నా, ఏ భయం ఉన్నా, ఈ ప్రపంచాన్ని నేనే మోస్తాను అన్నా, ఫస్ట్ హీలింగ్ థింగ్స్ ఇస్ దిస్ 4 words, 4 sentences. Slowly come out of your meditation. మనం ఎన్నోసార్లు వాటర్ బాటిల్ ని పక్కన పడేసి ఉంటాము, కాళ్ళతో తంటూ ఉంటాం. సో మనము ప్రతి చిన్నదాన్ని మనం ఈ విధంగా ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్, ఐఎమ్ సారీ. సో మనము ఎన్నిసార్లు మంచి ఫుడ్ తిన్నా అవర్ బాడీ ఈజ్ నాట్ గెటింగ్ హీల్డ్. మేబీ అది ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎలాంటి వైబ్రేషన్స్ పెట్టామో తెలియదు. ఎవరిపైన గొడవలు చేసుకొని వచ్చి మనము వంటలు చేయడానికి మొదలు పెడితే ఆ వైబ్రేషన్స్ దానికి కూడా, ఎమోషన్స్ దానికి కూడా వెళ్తుంది, ఫుడ్ కూడా వెళ్తుంది. ఆ ఎమోషన్స్ వాటర్కి కూడా వెళ్తుంది. తిడుతూ వంట చేస్తే, తిడుతూ నీళ్లు తాగితే ఇట్ విల్ నాట్ ఎంటర్ అవర్ బాడీ. సో లెట్ us స్టార్ట్ హీలింగ్ ఫ్రమ్ ఎవ్రీ ప్లేస్ ఇట్ ఈస్. మనం ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ క్యారీ చేస్తామో అది అన్ని చోట్లకి చేంజ్ అవుతా వస్తుంది. సో స్టార్ట్ హీలింగ్ విత్ దిస్ 4 words which are so powerful. Gently and slowly relax and now open your eyes. Gently neck ni కాస్త stretch చేయండి. Meditation pose lo we don't know how did we keep our neck. Just stretch it sideways. Yes. And opposite side. Slowly stretch the neck. Feel that stretch. And gently flex the neck. Sideways. Other side. Side back. Other side back slowly. And back side. Yes. Now slowly rotate. Slowly rotate your neck.
So how are you feeling? Are you feeling little bit better with this procedure? Anything you need to ask? ఏమనిపిస్తుంది చేసిన తర్వాత? Are you feeling better or you are having, after doing this, మీకు ఇంకేమైనా ఏదైనా ఇష్యూ అనిపిస్తుందా? లేక యు ఆర్ ఫీలింగ్ బెటర్ ఆర్ యు ఆర్ స్టిల్ ఫీలింగ్ ద బ్యాగేజ్ ఆర్ ఉండే బ్యాగేజ్ లో ఇంత పర్సెంటేజ్ తగ్గిందా? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ యూ ఫీల్? దిస్ ఇస్ ద వన్ పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్. టు ఫ్రీ అవర్ మైండ్. మనం చాలా సార్లు అనుకుంటాము ఎస్ రిలాక్స్డ్. సో చాలా సార్లు అనుకుంటాము అతను తప్పు చేశాడు, నేనెందుకు సారీ చెప్పాలి? ఆ బ్యాగుని మనం మోస్తాం. ఆ బ్యాగ్ మనం మోసేకి రాలేదు. వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు రైట్ చేసినా, మనం సారీ చెప్తే వాళ్ళు విన్ అయ్యారని ఫీల్ అయినా, వీఆర్ నాట్ హియర్ టు క్యారీ దెమ్ ఇన్ అవర్ మైండ్. లెట్ us సే సారీ అండ్ రిలీజ్ దట్ ఫ్రమ్ అవర్ మైండ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ హ్యాపీనెస్. ఎస్, మెనీ ఎ టైమ్స్. సో నేను హాస్పిటల్లో వర్క్ చేసే చోట కూడా ఇలాగే అవుతూ ఉంటుంది నాకు. అంటే పీపుల్ కీప్ డూయింగ్ రాంగ్ థింగ్స్ అండ్ దే డోంట్ వాంటెడ్ టు టేక్. వాళ్ళు రాంగ్ నేను అని అనుకోరు, తోసి మన పైకి వేసేస్తారు. అండ్ నేను దాన్ని సాధించకపోయానంటే నేను ఐ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ టు మై బ్రెయిన్. ఈ రోజు, రేపు, ఎల్లుండి అది దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. సో వాట్ ఇఫ్ వాళ్ళు జూనియర్స్ అయినా పర్వాలేదు, ఐఎమ్ సారీ, ఐ డెంట్ నోటీస్ ఇట్, సో ఐఎమ్ సారీ. సో దేర్ ఈగో గెట్ సాటిస్ఫైడ్. వాళ్ళే తప్పు చేశారు, దేర్ ఈగో గెట్ సాటిస్ఫైడ్. లెట్ దెమ్ సాటిస్ఫై. దే లాఫ్. నన్ను చీట్ చేశాను, ఈజీగా చీట్ చేశాను, దే లాఫ్. బట్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ దెమ్. Let them feel happy. Let them feel they have achieved. I have so many things to do. I want to release that. So I release that and I come. So my mind is free to take all the happiness inside my brain. I'm defeated there, but I'm happier. I'm carrying that happiness. I don't know what they are carrying. It's me, what I can carry myself. సో అక్కడ నేను హ్యాపీనెస్ ని క్యారీ చేస్తాను. నేను తప్పు చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు, నేను సీనియరు, నేనెందుకు సారీ చెప్పాలి? ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ సీనియర్ జూనియర్ అండి. ఐ జస్ట్ సే సారీ అండ్ రిలీజ్ మై ప్రెషర్ అండ్ కమ్ బ్యాక్. దట్స్ వాట్ ఐ డూ. నేను అలా చేస్తాను, అది నేను చెప్తున్నాను. సో ఇలాంటి మీకు ఏదైనా ఫీలింగ్స్ లేక మీరు ఇంకేదైనా షేర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ షేర్ ఇట్. ఆర్ డూ యూ ఫాలో ఇట్ ఫ్రమ్ టుడే? ఈ రోజు నుంచి ఫాలో అవుతారా? జస్ట్ దిస్ 4 words, 4 sentences. విల్ ఇట్ స్పాయిల్ యువర్ ఈగో? ఈగో ఏమన్నా హర్ట్ అవుతుందా ఈ 4 సెంటెన్సెస్ మనం చెప్పుకుంటే? లోపల చెప్పుకుందాం, బయట చెప్పేదొద్దు. లోపల చెప్పుకుందాం. ఎస్ ఐశ్వర్య. So how are you all feeling now? Like after this, tomorrow we are coming with another beautiful session. రోజు వేరే ఉంటుంది. Today it is only the starting day. We have taken
Oponopono, this is very proven technique. How many of you want to stay happy? Very nice. Very nice. Shanti Akka, Javeri, everyone. So what is the one thing you think like ఇంకొకరిని మనము చేంజ్ చేయడంలో, ఇంకొకరికి మనము డిఫీట్ చేయడంలో, వాళ్ళని మార్చడంలో, లేక వాళ్ళపైన సాధించడంలో మనకి హ్యాపీనెస్ ఉంటుందా? కొన్నిసార్లు ఉండొచ్చు. అంటే మేబీ కాంపిటీషన్స్ అలా పెట్టినప్పుడు కాంపిటీషన్స్ లో మనం ఫస్ట్ వచ్చామంటే వాళ్ళని డిఫీట్ చేసామంటే హ్యాపీనెస్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ మనము మన హార్ట్ తో ఉండాలి. మనకు నిద్రపోవాలి అంటే ఏ బ్యాగ్ తల్లో మోసుకోపోకూడదు. అవును. సో వాళ్ళకి మోసం చేసి మనం ఇచ్చేసి దోస్ బ్యాగ్స్ అండ్ ఆల్ విల్ బి దేర్ ఇన్ ద బ్రెయిన్. ఎన్ని బ్యాగులు మోస్తాం, ఎన్ని మూటలు మోస్తాం? ఒక్కసారి మనము ఒక ఎమోషన్ ని మోసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ ద ఎమోషన్ మనం క్యారీ చేస్తూ ఉన్నాం అనుకోండి, దీన్ని ఇలాగే చెయ్యి ముందర పెట్టి ఇలా పెడితే హౌ లాంగ్ ఐ కెన్ హోల్డ్ దిస్ వన్? దీన్ని ఇలాగే పెట్టుకొని నేను తిరుగుతూ ఉన్నానంటే, అంటే ఆ ఎమోషన్ ని అలాగే పెట్టుకొని నేను తిరుగుతూ ఉన్నానంటే హౌ లాంగ్ ఐ కెన్ లిఫ్ట్ దిస్ వన్? అవుతుందా ఇలాగే? 24 అవర్స్ ఇలాగే మోయడానికి అవుతుందా? అవ్వదు. సో దీనికి ఎప్పటికప్పుడు నేను రిలీజ్ చేసేసాను అనుకోండి, ఇది ఎవరి ఎమోషన్, ఇది నాది కాదు, వాళ్ళు ఏదో చేసింది నేను క్యారీ చేస్తున్నాను ఇక్కడ. దీన్ని అక్కడే వదిలేసాను అనుకోండి, హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. ఎస్ ఆర్ నో? ఓకే. సో హౌ డు యూ ఫీల్? విల్ యూ ప్రాక్టీస్ దిస్ వన్ ఫ్రమ్ టుడే? Start writing in the book, 4 sentences. Note it down. Note it down. Note it down. I'm sorry. Kindly forgive me. Thank you. I truly, truly love you. So anything you want to ask? If nothing, if you want to share something, you can share. If nothing, then we'll wind up the session. ఏదన్నా అడగాలని ఉంటే అడగండి. Otherwise we'll close the session. పొద్దున సాయంత్రం చెప్పుకుంటూ ఉండాలా, లేకపోతే మనసులోనే చెప్పుకుంటూ ఉండాలి? మనసులో చెప్పుకుంటూ ఉండాలక్క. ప్రతిసారి చెప్పుకుంటూ ఉండాలి మనం. అంటే ఏదైనా పని ఇప్పుడు భయం వేస్తూ ఉంటుంది, ఏదైనా పని చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది.
అప్పుడు లోపల ఇది ఐఎమ్ సారీ కైండ్లీ ఫర్గివ్ మీ అంటే ఆ భయం వల్ల మనం అది జయించుకోలేకపోతున్నాం. అప్పుడు మనము ఐఎమ్ సారీ కైండ్లీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అంటే ఆ భయం వల్ల నా బాడీని నేను ఇబ్బంది పెడుతున్నాను. అందుకు నా బాడీకి అది చెప్పుకుంటూ ఉన్నాను ఐఎమ్ సారీ కైండ్లీ ఫర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అలా చెప్పుకుంటూ మనం ఆ ఎదుటి మనిషి దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక ఆస్కారం ఇస్తుంది అనమాట. ఏదైనా పని చేసేటప్పుడు కానీ దీన్ని మనం చెప్పుకొని చేస్తే లోపల చెప్పుకుంటే మనకు చాలా రిలీఫ్ ఇస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. చేతన మ్యామ్, ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ మ్యామ్? చేతన మ్యామ్. Ma'am, it was very relaxing, and this I've done Ho'oponopono before also, but this was a totally different feeling. Yes, ma'am. Like this time it actually gave a truly relaxing feeling, and maybe the actual feeling of Ho'oponopono, which should be there, was actually felt this time. Thank you, ma'am. Thank you so much, ma'am. These words, we need to use it Thank you, ma'am. often, ma'am. Thank you, ma'am. Yes, yes. Thank you, ma'am. Thank you. Thank you so much. Yes. ఇంకా వైండ్ ఆఫ్ చేద్దామా సెషన్? సో లెట్ us say, everyone unmute చేసుకొని let us say that I am sorry, kindly forgive me, thank you and I love you. So అని చెప్పి then we will close the session for today. Let us unmute, అందరు unmute చేసుకొని let us tell to each other, I am sorry, kindly forgive me, I'm thank sorry. you, Kindly forgive me. kindly Thank you. thank you and I love you. Thank you so much. Thank you so much. I'm sorry, kindly forgive me, thank you and I love you. I'm sorry, kindly forgive me, thank you and I love you. So thank you so much, friends. Thank you so much. Let's meet again tomorrow at 8 o'clock. Bye bye. I'm sorry, kindly forgive me, thank you and I love you.